ఎడారిలో సెలయేర్లు. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి అనుదిన ధ్యానాలు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. అక్కడ ఆయన వారిని పరీక్షించెను. ఒక ఉక్కు కర్మాగారాన్ని చూడటానికి వెళ్ళాను. తయారైన వస్తువుల నాణ్యతను పరీక్షించే విభాగంలోకి వెళ్ళాను. ఆ హాల్ నిండా అనేకమైన చిన్న చిన్న గదులు ఉన్నాయి. ఉక్కు కడ్డీలను విరిగేదాకా పరీక్ష చేసి ఏ స్థాయిలో అవి విరుగుతాయో రాసిపెట్టి ఉంది. కొన్ని ముక్కలు విరిగేదాకా వాటిని మెలికలు తిప్పుతారు. కొన్నింటిని తెగిపోయేదాకా సాగదీస్తారు. కొన్నింటిని సన్నని తగరంలాగా అయిపోయేదాకా పీడనానికి గురి చేస్తారు. ఆ విభాగం అధికారికి తెలుసు ఏ రకమైన ఉక్కు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలదో. ఆ ఉక్కును గొప్ప ఓడ నిర్మాణంలోనో, వంతెనలు లేక భవనం కట్టడంలోనో వినియోగిస్తే అది ఎంతవరకు పని చేయగలదో అతనికి తెలుసు. ఎందుకంటే తన విభాగంలో పరీక్షించి చూశాడు కాబట్టి. దేవుని బిడ్డల విషయంలోనూ ఇంతే. మనం పింగాణిలాగానో గాజులాగానో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఆ దృఢమైన ఉక్కులాగా ఉండాలి. మెలికలు తిప్పినా, పీడనాన్ని ప్రయోగించినా సరే చిన్నాభిన్నమైపోకూడదు. మనం గాజు ఇళ్లల్లో పెరిగే మొక్కల్లాగా ఉండటం ఆయన చిత్తం కాదు. మలమలమాడే ఎండలో నిలిచి ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ప్రతి గాలికి చెదిరిపోయే ఇసుక తిన్నల్లా కాదు. తుఫాన్లకి ఎదురు నిలిచే నల్లరాతి బండల్లాగా మనం ఉండాలి. ఇలా చేయడానికి ఆయన మనలను తన శ్రమల పరీక్షల విభాగంలోకి తీసుకువెళ్తుంటాడు. శ్రమలనేవి విశ్వాసం బలపడేందుకు దేవుడు ఉపయోగించే పరికరాలని మన సొంత అనుభవాలు మనకు నేర్పిస్తాయి. విశ్వాసం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే. అయితే మన బంగారాన్ని దేవుడు మోసలో వేసి దానిలోని కాలుష్యాన్ని తీసివేస్తూ ఉండటాన్ని ఓర్చుకోవాలి. నిశ్చల సముద్రం లాంటి మన జీవితాలను శ్రమల పెనుగాళ్ళు కదిలించడం వల్ల యేసు మనకు చేరువైతే ఎంత సంతోషం. ఆయన లేని ప్రశాంతత కంటే ఆయనతో తుఫాను ప్రయాణం ఎంతో మేలు.